టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ తన భార్యతో విడిపోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బాలీవుడ్ నిర్మాత ఒకరు షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆ వెంటనే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన ప్రకటన చేశారు. నటాషా స్టాంకోవిచ్ తో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వరల్డ్ కప్ ప్రారంభం కాకముందే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే టీ20 ప్రపంచ కప్ అయిన తమ విడాకుల నిర్ణయాన్ని ప్రకటించారు హార్దిక్, నటాషా. ఇప్పుడు టీమిండియాకు చెందిన మరో స్టార్ క్రికెటర్ విడాకులు తీసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. అతను మరెవరూ కాదు, టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. ఇప్పటికీ టీమిండియాకు దూరమైన చాహల్ వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడని తెలుస్తోంది. తన భార్య ధన్శ్రీ వర్మతో మనస్పర్ధలు తలెత్తినట్టు తెలుస్తోంది. యుజ్వేంద్ర, ధన్శ్రీల వివాహం జరిగి డిసెంబర్ 22 నాటికి 4 ఏళ్లు పూర్తయ్యాయి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే వీరిద్దరూ కనీసం వెడ్డింగ్ యానివర్సరీ పోస్టులు కానీ విషెస్ కానీ చెప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ విడిపోతారని ప్రచారం జరుగుతోంది. ఇదే కాదు, గత కొన్ని రోజులుగా చాహల్, ధనశ్రీ సోషల్ మీడియా పోస్టులు వీరి విడాకుల వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. 2020లో కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్డౌన్ విధించారు. అదే సమయంలో స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీకి పరిచయమయ్యారు. ఇద్దరూ ముచ్చటపడి 2020 డిసెంబర్ 22న పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చాలా అన్యోన్యంగా జీవించారు. పెళ్లి రోజు, పుట్టినరోజు వేడుకల సందర్భంగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఒకరిపై మరొకరు తమ ప్రేమను చాటుకున్నారు. అయితే ఈ ఏడాది ధనశ్రీ కానీ చాహల్ కానీ అలాంటివేమీ చేయలేదు. డిసెంబర్ 22, 2024 వారి 4వ వివాహ వార్షికోత్సవం. అయితే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎలాంటి విషెస్ పోస్ట్ చేయలేదు. వెడ్డింగ్ యానివర్సరీకి ఒకరికొకరు విష్ చేసుకోకపోవటం వల్లే వీరిద్దరూ విడిపోబోతున్నారనే రూమర్స్ ఊపందుకున్నాయి. ఎందుకంటే ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అలాంటప్పుడు సోషల్ మీడియా ద్వారా విష్ చేయకుంటే అనుమానం వస్తుంది. ఇక బాలీవుడ్ నిర్మాత, సినీ విమర్శకుడు కమల్ ఖాన్ చాహల్, ధనశ్రీ విడిపోయారంటున్నారు. కేఆర్కే డిసెంబర్ 22న ఒక పోస్ట్ చేశారు. అందులో చాహల్, ధనశ్రీల వైవాహిక బంధం ఎక్కువ కాలం ఉండదని నాకు మొదటి నుంచి తెలుసు. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారు అని అందులో రాసుకొచ్చాడు. కేఆర్కే చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవటం కష్టం. అయితే గత కొన్ని నెలల్లో ధనశ్రీ, చాహల్ల సోషల్ మీడియా పోస్టులు చూస్తూ ఉంటే కేఆర్కే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. గత కొన్ని వారాలుగా వీరిద్దరూ కలిసి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ధనశ్రీ చివరిసారిగా ఆగస్టు 25న చాహల్తో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఇక సెప్టెంబర్ 27న ధనశ్రీ పుట్టినరోజు సందర్భంగా చాహల్ ఒక ఫోటో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. ఇది మాత్రమే కాదు, గత కొన్ని రోజులుగా చాహల్ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పోస్టులను పోస్ట్ చేస్తున్నాడు. ఇది అతను ఒంటరిగా ఉన్నట్టు సూచిస్తోంది. చాహల్ కి సంబంధించిన ఏ ఫోటోకు కూడా ధనశ్రీ స్పందించటం లేదు. చాహల్ కూడా ధనశ్రీ ఫోటోలకు అసలు రియాక్ట్ అవటం లేదు. మరి వీరు నిజంగానే విడిపోతున్నారా లేదా, ఇవి ఒట్టి రూమర్లేనా అన్నది చాహల్, ధనశ్రీలే చెప్పాలి.